Headlines. భారత్ రష్యా మధ్య సంబంధాన్ని బలహీనపరిచే ఏ ప్రయత్నమైనా విఫలమవటం ఖాయం. అమెరికాకు మాస్కో కౌంటర్. పూర్ణియాలో జరిగిన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ సంచలన వ్యాఖ్యలు. దేశంలోని చొరబాటుదారులను వెనక్కి పంపుతామని స్పష్టం చేసిన ప్రధాని. కృత్రిమ మేధపై కేంద్రం కీలక వైఖరి. సాంకేతికతతో పాటే నియంత్రణ పరుగెత్తాలన్న నిర్మలా సీతారామన్. వీధి దీపాల నిర్వహణ కోసం టెండర్స్ పిలవండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్. ఈ వారంలో 600 కోట్లు, దీపావళికి మరో 600 కోట్ల నిధులు ఫీజు రియంబర్స్మెంట్ కింద విడుదల చేసేందుకు హామీ. యూరియా అతి వాడకంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయన్న సీఎం చంద్రబాబు. ఏపీలో టాప్ 5 వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటిగా ఉందని వెల్లడి. కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటుకు అమ్ముతున్న దౌర్భాగ్యం. ఆ పాపానికి ఒడిగడుతున్న చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలబడిపోతారంటూ మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు డిమాండ్. వైఎస్ఆర్ జగన్ కు మంచి పేరొస్తుందనే కుట్రతోనే వైద్య వ్యవస్థ నిర్వీర్యం. ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వరుసగా 2వ గ్రాండ్ స్విస్ టైటిల్. చరిత్ర సృష్టించిన గ్రాండ్ మాస్టర్. ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్షిప్ టాన్ జోంగీకు ముచ్చమటలో పట్టించిన వైశాలి. జానపదాల స్ఫూర్తితో జాటాతర. కొత్త పోస్టర్ను విడుదల చేసిన మేకర్స్. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే భారత్ పై అధిక సుంకాలు బాధిన ట్రంప్ EU, G7 దేశాలపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. భారత్ దిగుమతులపై అమెరికా తరహాలోనే అధిక సుంకాలు విధించాలని ఆయా దేశాలకు సూచిస్తున్నారు. ఇందుకు G7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ పరిణామాలపై మాస్కో తీవ్రంగా స్పందించింది. అగ్రరాజ్యం అమెరికాకు కౌంటర్ ఇచ్చింది. అమెరికా తరహాలోని ఇతర దేశాలు కూడా భారత్ పై టారిఫ్లు విధించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఢిల్లీతో తమ సంబంధం స్థిరంగా కొనసాగుతుందని వ్యాఖ్యానించింది. ఢిల్లీ, మాస్కో మధ్య సంబంధాలు స్థిరంగా, నమ్మకంగా ముందుకు సాగుతున్నాయి. దానిని బలహీనపరిచే ఏ ప్రయత్నమైనా విఫలమవటం ఖాయం. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు భారత్ ను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్నా ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. దేశంలోని చొరబాటుదారులందరినీ తమ ప్రభుత్వం వెనక్కి పంపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్ పార్టీలు 2 బీహార్ ఐడెంటిటీని ప్రమాదంలో పడేస్తున్నాయని విమర్శించారు.
ఆర్జేడీ కాంగ్రెస్ హయాంలో బీహార్ ఇబ్బందుల పాలైందని అన్నారు. పూర్ణియాలో పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ బీహార్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఆర్జేడీ ఓర్వలేకున్నాయని, అందువల్లే అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. అయితే బీహార్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గట్టి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ రోజు సింహాచల్ ఈస్టర్న్ ఇండియాలో డెమోగ్రాఫిక్ సంక్షోభం తలెత్తింది. బీహార్, బెంగాల్, అస్సాం చాలా రాష్ట్రాలు తమ ఆడకూతుళ్లు, సోదరిమణుల భద్రతపై ఆందోళనగా ఉన్నాయి. అందుకోసమే ఎర్రకోట నుంచి నేను డెమోగ్రఫీ మిషన్ ప్రకటించాను. కానీ ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్, ఆర్జేడీలు చొరబాటుదారులకు కొమ్ము కాస్తూ నిస్సిగ్గుగా నినాదాలు చేస్తున్నాయి. బయట దేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులను కాపాడేందుకు యంత్రాలు తీస్తున్నాయి అని మోదీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ और आरजेडी ने न केवल बिहार के सम्मान को खतरा है, बल्कि बिहार की पहचान को भी खतरा है. आज सीमांचल और पूर्वी भारत में घुसपैठियों के कारण डेमोग्राफी का कितना बड़ा संकट खड़ा हो चुका है. बिहार, बंगाल, असम, कई राज्यों के लोग अपनी बहनों बेटियों की सुरक्षा को लेकर चिंतित है. इसलिए ही मैंने लाल किले से डेमोग्राफी मिशन की घोषणा की है. लेकिन वोट बैंक का स्वार्थ देखिए, कांग्रेस, आरजेडी और उसके इकोसिस्टम के लोग घुसपैठियों की वकालत करने में जुटे हैं, उन्हें बचाने में लगे हैं और बेशर्मी के साथ विदेश से आए घुसपैठियों को बचाने के लिए ये नारे लगा रहे हैं, यात्राएं निकाल रहे हैं. ये लोग बिहार और देश के संसाधन और सुरक्षा दोनों को दांव पर लगाना चाहते हैं. लेकिन आज पूर्णिया की इस धरती से मैं इन लोगों को एक बात अच्छी तरह समझाना चाहता हूं. ये आरजेडी कांग्रेस वालों की जमात, जरा कान खोल के मेरे बात सुन लो. जो भी घुसपैठिया है उसे बाहर जाना ही होगा. घुसपैठ पर ताला लगाना एनडीए की पक्की जिम्मेदारी है. जो नेता बचाव में खड़े हैं, जो घुसपैठियों को बचाने के लिए मैदान में आ जाए, मैं जरा उनको चुनौती देता हूं. आप घुसपैठियों को बचाने में चाहे जितना जोर लगा ले, आप घुसपैठियों को हटाने के संकल्प पर काम करते रहेंगे. కృత్రిమ మేధ సాంకేతికత ఒక స్ప్రింటర్ వలె వేగంగా పరిగెడుతుందని, దానికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థ కూడా అంతే వేగంతో కదలాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే నైతిక విలువలను స్మరించుకుంటూ బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్దేశించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ రూపొందించిన వికసిత్ భారత్ కోసం ఏఐ ఆర్థిక వృద్ధికి అవకాశాలు అనే నివేదికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృత్రిమ మేధ నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతికత అని, దాని విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాంకేతికతను పూర్తిగా తుడిచిపెట్టేలా నియంత్రణ ఉండకూడదు. బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించేందుకే మాకు నిబంధనలు అవసరమని ఆమె వివరించారు. I think India is a country which can understand the implication of a good that comes in our way, although a good is never unmitigated. A good is never without riders. A good is never on its own good. It is for us all to use it in such a way that it is for the common good. I don't want to dilute the importance of science and technology by bringing the Puranic kind of a story. I'm not telling a story, but every asura who had that extraordinary power to do something had to be kept in hold and deliver the good thing that can benefit all humanity. But once that is left without much of a control, that's when it comes to hit at people who have created it. We all know the stories of how various asuras have not kept up the promise, which was a boon given with a little rider. You are given this boon so long as you don't do certain things. But the moment he starts doing a certain thing, which is under the don't do category, it gets out of the way, out of control as well. But I think the AI
is something which we, because it is in our DNA, should be known, should know also how to keep it well under our reins and serve for the common good. And I'm sure the Niti Aayog will play its role, and all of us are here to work together with you. It was quite a impressive small display, not very many, but very impressive display of innovations already happening in the ground with AI and benefiting the common people. వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి వెంటనే టెండర్స్ పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వీధి దీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడం పైన సాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఐఐటి లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలని సూచించారు. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణను గ్రామ పంచాయతీకి అప్పగించాలని మార్గనిర్దేశం చేశారు. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ అధికారం సర్పంచ్లకే అప్పగించాలని, ఎంపీడీఓ స్థాయిలో పర్యవేక్షణ చేయాలని, అలాగే ప్రతి పోల్ సర్వే చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు. సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలం భర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జరిపిన చర్చలు ఫలించాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఉన్నత విద్యా సంస్థలు బంద్ చేపట్టాయి. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సమస్య పరిష్కారంపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో మంత్రులు సమావేశమయ్యారు. ఈ మేరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా ముగిసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. బంద్ విరమణకు ప్రైవేటు కాలేజీలు అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఇంజనీరింగ్ కళాశాలలు యథావిధిగా తెరుచుకున్నట్లు తెలిపారు. అయితే ఈ వారంలో 600 కోట్లు, దీపావళికి మరో 600 కోట్లు నిధులు ఫీజు రియంబర్స్మెంట్ కింద విడుదల చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. సమావేశానికి ఉన్నతాధికారులు, విద్యా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. సరే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా అక్యుములేట్ చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా ఒప్పచెప్పిపోతే వారు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాని వ్యవస్థలను గాని బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సంబంధించినటువంటి సమస్యల్ని, ఆ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈరోజు చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని, ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారు ఇచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి
ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయంలో యూరియాను విచ్చలవిడిగా వాడటం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే క్యాన్సర్ కేసులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని, యూరియా వాడకాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై జరిగిన సమీక్షలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన టాప్ 5 వ్యాధుల్లో ఒకటిగా ఉందని ఆయన గుర్తు చేశారు. రైతులు అధిక దిగుబడి వస్తుందనే అపోహతో యూరియాను పరిమితికి మించి వాడుతున్నారని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో రాష్ట్రం దేశంలోని నెంబర్ 1 స్థానానికి చేరుకునే ప్రమాదం ఉందని అన్నారు. సమాజంలో అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఎత్తు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి. మొన్నటి వరకు రాయలసీమ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అనంతపూర్ వాజ్ ది లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్స్. నౌ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ. ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే, ఒక వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాటర్ వచ్చింది, పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం. ఈ రోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎవ్రీ 4 1 ఈజ్ ఎన్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ 4 1+ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, 30%. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు స్పీకర్ ను కలిసిన వారిలో ఉన్నారు. స్పీకర్ ను కలిసిన అనంతరం వారు అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, మేము సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దాంతో కొంతమంది ఎమ్మెల్యేలు మేము అమాయకులం, కేసీఆర్ పైన నమ్మకం ఉందని స్పీకర్ కు వివరణ ఇచ్చారు. దాంతో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాన్ని మాకు పంపిస్తూ 3 రోజుల్లో మమ్మల్ని సమాధానం ఇవ్వాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎక్కువ రోజులు సమయం ఇచ్చినా స్పీకర్ మాకు మాత్రం 3 రోజుల సమయం ఇచ్చారు. స్పీకర్ గడువు ఇచ్చిన 3 రోజుల్లోనే మేము సమాధానం ఇచ్చామని అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాట్లు వినొచ్చు. ఎదురుగున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటనే ఏమైనా AI ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టు వచ్చినట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే, అది అట్లనే అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో, వారు ఆశించిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కోపోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి ఈయనవారు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని? ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం రద్దు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్ముకుంటున్న పాపానికి ఒడిగడుతున్న సీఎం చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలబడిపోతాడని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రోత్సహించడానికి 2014లోనే కేంద్ర ప్రభుత్వం ప్రయోజిత పథకాన్ని ప్రారంభిస్తే ఆ సమయంలో సీఎంగా ఉండి కూడా చంద్రబాబు దానిపై కనీసం ఆలోచన కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15, 2023లో ఒకేసారి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించడం ద్వారా సీఎంగా వైఎస్ జగన్ సరికొత్త చరిత్రను సృష్టించారని అన్నారు. ప్రజల నుంచి మెడికల్ కాలేజీల అమ్మకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పీపీపీ అంటూ దానిని సమర్థించుకునే స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే. మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నది
లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్. కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్. ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ 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 ప్రభుత్వమే, గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి, ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెప్పమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్. ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం మన పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ లాంటి చోట్లలో కూడా చాలా మంది ట్రై చేశారు. బట్ దే హ్యావ్ నాట్ ఎంకరేజ్డ్. దే ఫెల్ట్ దిస్ ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ మాడ్యూల్ ట్రై చేయొచ్చా అని చెక్ చేసుకుని దే హ్యావ్ డ్రాప్డ్ అవుట్. ఇంతకన్నా రిఫరెన్సెస్ మనకేం కావాలి? ఇన్ని కళ్ళ ముందు ఇన్ని స్టేట్స్ సంబంధించి వాళ్ళు ఈ మోడల్ ని రోల్ అవుట్ చేద్దామని బ్యాక్అవుట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటే, కేవలం ఈ రాష్ట్రంలో మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ అనే పేరుతో ప్రజల్ని, ప్రజల ఆరోగ్యాన్ని, విద్యార్థుల భవిష్యత్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టింది ఈ కూటమి ప్రభుత్వం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్ కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం. ఇది మా నాయకుడు చెప్పాడు, ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ప్రజల బాధని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున, ఎంత పెద్ద ఎత్తునైనా కూడా దీనికి కావాల్సినటువంటి పోరాటం మేము చేస్తాము. వి కంటిన్యూ టు ప్రొటెస్ట్. ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం ఆగదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం. నాడు పార్టీలకు అతీతంగా తెలంగాణ విమోచన ఉద్యమం జరిగిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. కమ్యూనిస్టు నేత రావి నారాయణ రెడ్డి నేతృత్వంలో మొట్టమొదటి సత్యాగ్రహం జరిగితే అందులో ఆర్య సమాజ్, కాంగ్రెస్ వారితో పాటు అన్ని పార్టీల వాళ్లు పాలు పంచుకున్నారని, ఈ ఉద్యమ క్రమంలో ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెట్టు దిగిన ఈ కార్యక్రమం పేరు మాత్రం మార్చాయన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా గుర్తిస్తూ గతేడాది కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భాస్కర యోగి రచించిన సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచనే అనే పుస్తకాన్ని విద్యాసాగర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 27 ఏళ్ల పాటు ఉద్యమం చేసినట్లు తెలిపారు. 1998లో నిర్వహించిన బహిరంగ సభకు నాటి పార్టీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణి హాజరై 120 మంది సమర యోధులకు స్వయంగా సన్మానం చేశారని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు. 17 సెప్టెంబర్ను ఎన్నటికైనా ఈ ప్రాంతంలో, అంటే హైదరాబాద్ సంస్థానంలో, మరాఠా కానివ్వండి, కర్ణాటక, తెలంగాణలో ఈ 3 ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. తెలంగాణ విమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది మరుగున పడడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటించడం జరిగింది. అద్వానీ గారు దాదాపు 120 మంది సమర యోధులకు స్వయంగా వారు పోయి, ఆనాడు 3 స్టేజీలు వేయడం జరిగింది. స్వయంగా వారు పోయి వారందరికీ కూడా శాల్వాలు కప్పి సన్మానం చేయడం జరిగింది. ఒకవేళ ఆనాడు ఆ కార్యక్రమం జరగకపోయినట్టయితే చనిపోయినటువంటి పెద్దలు వందే మాతరం రామచంద్రరావు గారు కానివ్వండి, నిజాం మీద బాంబేసినటువంటి పవార్ కానివ్వండి, ఇంకెంతో మంది వారికి మళ్ళీ అవకాశమే కలిగేది కాదు. అసలు
ఇప్పుడు అందరు గతించుకున్నారు. అత్యుత్తమ మహారథులందరూ కూడా ఆనాడు ఆ సమావేశం రావడం జరిగింది. ఆనాడు డిమాండ్ ప్రధానమైంది. ప్రభుత్వం మొదలు ఈ 17 సెప్టెంబర్ను విమోచన దినంగా దీన్ని ప్రకటించాలని, విమోచన దినంగా ప్రకటించిన తర్వాత దీని ఉత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, పిల్లల పాఠ్యాంశాల్లో దీన్ని ఒక పాఠంగా ఉంచాలని, కుమరం భీం, షోబుల్లా ఖాన్ తదితర మహనీయులు వాళ్ళ యొక్క విగ్రహాలను హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాపన చేయాలని, తన 5 ఏళ్ల పాలనలో విద్యా వైద్య రంగంలో వినూత్న ఆలోచనలతో వైఎస్ జగన్ సమూల మార్పులు తీసుకొచ్చారని, ఆయనకు ఎక్కడా మంచి పేరు వస్తుందన్న భయంతోనే ఆయన చేపట్టిన మంచి పనులను ముందుకు సాగనీయకుండా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోనే తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 320 కోట్లతో 6 అంతస్తుల్లో పద్మావతి చిన్నపిల్లల వైద్యశాల ప్రారంభించి దిగిపోయే నాటికి 80% పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. మా తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 15 నెలలైనా 20% పనులు కూడా పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందని ఆరోపించారు. దీంతో పాటు స్విమ్స్, రుయు ఆసుపత్రుల్లో 100 కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు మొదలు పెడితే కూటమి వచ్చాక కాంట్రాక్టర్లను బెదిరించి పనులు పక్కన పెట్టేశారని ధ్వజమెత్తారు. మీరు ప్రైవేటు బస్సుల్లో పోరా, ప్రైవేటు హెలికాప్టర్లలో పోరా అని వింత వింత తిక్క మాటలు మాట్లాడి మా మీద విషాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం. ఎంతో కాలంగా పివిఆర్కే ప్రసాద్ గారు ఈఓగా ఉన్నప్పుడు ఈ ఉదయాస్తమాన సేవలకు సంబంధించి ఆయన నిర్ణయించినటువంటి రుసుము, ఆ తర్వాత అది దాదాపు ఎక్కువ అయినప్పటికీ కూడా ₹1 కోటి ఉదయాస్తమాన సేవలకు ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ ₹1 కోటి ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఉపయోగించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇన్ని చేసినటువంటి మంచిని చెప్పుకోలేకపోయినాం. రవింత చేసి కొండంత ప్రచారం చేసుకునేది చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే, ఏమీ చేయకుండానే టీటీడీలో అన్ని చేస్తామని, మొత్తమంతా సంస్కరించేస్తున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తి గౌరవనీయ బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడిదైతే, ఇలా ఎంతో గొప్పగా చేసినా కూడా ఏమీ చెప్పుకోలేకుండా పోయినటువంటి మేము ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కనుక ఇంత గొప్ప పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికత చూడండి అని తెలియజేస్తుంది. ప్రపంచ చదరంగాన్ని భారత యువ గ్రాండ్ మాస్టర్లు శాసిస్తున్నారు. ఈ మధ్య ఫిడే మహిళల వరల్డ్ కప్ టైటిల్ తో దివ్య దేశ్ముఖ్ కొత్త అధ్యాయం లిఖించగా, తాజాగా రమేష్ బాబు, వైశాలి సైతం చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక గ్రాండ్ స్విస్ టైటిల్ ను నిలబెట్టుకున్న తొలి ప్లేయర్ గా రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ టాన్ జోంగి కు మొట్టమొదలు పట్టించింది వైశాలి. అసమాన పోరాటంతో మ్యాచ్ డ్రా చేసుకున్న భారత చెస్ క్వీన్ అత్యధిక పాయింట్లతో టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ టాన్ జోంగికి చెక్ పెట్టడం ద్వారా వచ్చే ఏడాది జరగబోయే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. చెస్ క్వీన్ సోదరుడు ప్రజ్ఞానంద తరహాలోని సంచలన విజయాలకు కేరాఫ్ అయిన వైశాలి గ్రాండ్ స్విస్ టోర్నీలో చెలరేగిపోయింది. వ్యూహాత్మక ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఈ యంగ్స్టర్ రెండోసారి విజేతగా నిలిచింది. దాంతో మహిళల విభాగం నుంచి ఈవెంట్ కు క్వాలిఫై అయిన 3వ భారతీయురాలిగా వైశాలి గుర్తింపు సాధించింది. ఆమె కంటే ముందే కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర వెంకట కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో హీరో సుధీర్ బాబు డివైన్ ఫీల్ ఉన్న లుక్ తో కనిపిస్తున్నారు. భారతీయ పురాణాలు, జానపద కథల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయని మేకర్స్ తెలిపారు. మానవాళికి, దైవానికి మధ్య జరిగే సంఘర్షణ ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, విజువల్స్ పరంగా ప్రేక్షకుల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తుందని చిత్ర బృందం తెలిపింది. జీ స్టూడియోస్, ఎస్కే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఉమేష్ కుమార్ బన్స్, సివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగాల, నిఖిల్ నందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారత్ రష్యా మధ్య సంబంధాన్ని బలహీనపరిచే ఏ ప్రయత్నమైనా విఫలమవటం ఖాయం. అమెరికాకు మాస్కో కౌంటర్.
అమోనియాలో జరిగిన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ సంచలన వ్యాఖ్యలు. దేశంలోని చొరబాటుదారులను వెనక్కి పంపుతామని స్పష్టం చేసిన ప్రధాని. కృత్రిమ మేధపై కేంద్రం కీలక వైఖరి. సాంకేతికతతో పాటే నియంత్రణ పరుగులెత్తాలన్న నిర్మలా సీతారామన్. వీధి దీపాల నిర్వహణ కోసం టెండర్స్ పిలవండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్. ఈ వారంలో 600 కోట్లు, దీపావళికి మరో 600 కోట్ల నిధులు ఫీజు రియంబర్స్మెంట్ కింద విడుదల చేసేందుకు హామీ. యూరియా అతి వాడకంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయన్న సీఎం చంద్రబాబు. ఏపీలో టాప్ 5 వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటిగా ఉందని వెల్లడి. కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటుకు అమ్ముతున్న దౌర్భాగ్యం. ఆ పాపానికి ఒడిగడుతున్న చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలబడిపోతారంటూ మండిపడ్డ మాజీ మంత్రి విడుదల రజని. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు డిమాండ్. వైఎస్ఆర్ జగన్ కు మంచి పేరొస్తుందనే కుట్రతోనే వైద్య వ్యవస్థ నిర్వీర్యం. ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వరుసగా 2వ గ్రాండ్ స్విస్ టైటిల్ చరిత్ర సృష్టించిన గ్రాండ్ మాస్టర్. ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్షిప్ టాన్ జోంగ్ గీకు ముచ్చమటలో పట్టించిన వైశాలి. జానపదాల స్ఫూర్తితో జాటాతర కొత్త పోస్టర్ను విడుదల చేసిన మేకర్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.